వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనవచ్చు. కోర్టుపరమైన ఇబ్బందులు కావచ్చు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిదీ చికాగ్గా అనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే వాటి మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. భాగ్యంలో రాహు వల్ల అయ్యో మారదాం, లేదా కెరియర్ మారదాం, ఉద్యోగం మారదాం అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే ఇల్లు కొనుగోలు కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు, కుజవత్ కేతువు అన్నారు. చిన్న ఇబ్బందులు కావచ్చు, సర్జరీలు కావచ్చు జరిగే అవకాశం గోచరిస్తోంది. వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. మీరు కోరుకున్న సీట్ లభించిన ఆనందం ఎక్కువగా వెల్లడిస్తారు. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచిగా రాణించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత చంచలమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు. వాటి విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు స్పష్టంగా అనుసరించి ముందుకు వెళ్ళండి. లేకపోతే నలుగురిలో అభాస్పాలు కావడం, లేదంటే మీరు చెప్పిన వాటికి తిరస్కరించడం అనేది జరుగుతుంటుంది. ఇటు వ్యాపారంలోనూ ఇటు సహా ఉద్యోగుల్లో కూడా ఇబ్బంది ఉండే అవకాశం కొద్ది వరకు గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఒకవేళ గుళ్ళో కాకపోతే మన ఇంట్లోనే సరే అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.